ప్రభునంతులరా, కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా చాలా సీరియస్గా తీసుకోవాలి. ధ్యానం చేస్తే కొన్ని విషయాలు మనకి అర్థమవుతున్నప్పుడు, దేవుని మనస్సు మనకు అర్థమవుతున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా చాలా సీరియస్గా తీసుకోవాలి. జెరుబ్బాబేలుని దేవుడు వాడుకోవటానికి గల కారణం బైబిల్లో మనకు కనపడుతుంది. దాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అయ్యో దేవుని మనస్సు ఇంత గొప్పదా, దేవుని ఉద్దేశాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మనకు అర్థమైద్ది అన్నమాట. జెరుబ్బాబేలుని ఎందుకు వాడుకున్నాడు తెలుసా? చాలామంది ఇశ్రాయేలీలు ఉన్నారు, యోధా గోత్రంలో చాలామంది ఉన్నారు, బెన్యామీను గోత్రంలో చాలామంది ఉన్నారు, చాలామంది పరాక్రమశాలులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు, మంచి బలం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ జెరుబ్బాబేలుని ఎందుకు వాడుకున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. దేవుడు కారణం లేకుండా ఏ పని చేయడు, వ్యర్థంగా ఏ పని చేయడు. మనల్ని కూడా ఈ భూమి మీదగా పంపించడానికి ఒక కారణం ఉంది. నన్ను పంపించడానికి ఒక కారణం ఉంది, మిమ్మల్ని పంపించడానికి కారణం ఉంది. భూమి మీద ప్రస్తుతం 800 కోట్ల మంది ఏమో ఉన్నారు. ప్రతి ఒక్కరికి కారణం ఉంటుంది. కారణం లేకుండా దేవుడు ఎవరిని ఈ భూమి మీదకి పంపించలేదు. మనం చూస్తున్నది ఏది చేయలేదు. దేవునికి స్తోత్రం.